Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. So, ee roju manam last session lo NRSC Technician B Instrument Mechanic vallaku sambandhinchina already manam previous year question paper analysis ichamu. అంటే ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దానికి సంబంధించిన వీడియో చేశాం కాబట్టి ఏ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ రోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సబ్జెక్ట్ వచ్చి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకు డీసీ సర్క్యూట్స్ అండి. సో ప్రతి బ్రాంచ్ మీద ప్రతి ట్రేడ్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఐటీఐ నుండి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు ఇస్రో యుఆర్ఎస్సి అంటే యూఆర్ స్పేస్ సెంటర్ నుండి రిక్రూట్మెంట్ వస్తుందని చెప్పారు. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకు క్లియర్గా తెలియదు, ఉన్నా లేకపోయినా కూడా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకు. అందులో అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ కూడా ఉంది కదా. ఆర్ఎఫ్సిఎల్ అంటే రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, వాళ్ళకు కూడా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉంది కదా. సో ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది కదా. అంటే వీటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రాబోయే రిక్రూట్మెంట్స్లో అన్ని ట్రేడ్స్కి వేకెన్సీస్ పొజిషన్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆస్పిరెంట్స్ కమెంట్ చేయకుండా వాళ్ళ కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐ హ్యావ్ గివెన్ 2 క్వశ్చన్స్ ఆన్ ద బోర్డ్. 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎస్ఐ అంటే స్టాండర్డ్ యూనిట్స్. ఇప్పుడు అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అన్నట్టు ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది అని అంటున్నాడు. మీరు సెకండ్ గురించి చూడండి మళ్ళీ నేను చెబుతున్నాను. కామన్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఎలక్ట్రిషియన్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళు కానీ వీళ్ళకు ఏదన్నా కామన్ సబ్జెక్ట్ ఉంటే చూడండి, ఫాలో అవ్వండి, వీడియో చూడండి. సార్ నేను ఎన్ఆర్ఎస్సీఏ చూస్తాను, నేను ఎన్ఆర్ఎస్సీకి అప్లై చేశాను, సార్ నేను ఇస్రోకి అప్లై చేశాను, ఇస్రో వీడియోనే చూస్తాను అని చూడకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇస్రోలో అడిగిన క్వశ్చన్స్ అంటే ఎన్ఆర్ఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ పీజీసీఎల్లో అడిగాడు. పీజీసీఎల్లో వచ్చిన క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. కాబట్టి పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ ఈజ్ కామన్. అంటే కామన్ సబ్జెక్ట్స్ మాత్రం ఈ 3 ట్రేడ్స్ వాళ్ళు ఫాలో అవ్వండి. అంటే పవర్ సిస్టమ్, మెషిన్స్, ఎలక్ట్రిషియన్ వాళ్ళే ఫాలో అవ్వండి, మిగతా బ్రాంచెస్ చూడొద్దు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకి ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిషియన్ వాళ్ళు చూడొద్దు. అర్థమవుతుందా? కామన్ సబ్జెక్ట్స్ మాత్రమే ఫోకస్ చేయండి. సో అన్కామన్ సబ్జెక్ట్స్ ఎవరి వాళ్ళ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుకోండి. అన్కామన్ వేరే బ్రాంచెస్ వేరే ట్రేడ్స్ ఫోకస్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. నార్మల్గా మనకు ఛార్జ్ దేనితో చూపిస్తాం? క్యూతో చూపిస్తాం. ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటిది? కూలుమ్. ఇది మనకు తెలిసిందే, పర్ఫెక్ట్గా తెలిసిందే. అడిగింది ఎస్ఐ యూనిట్ అండి. సపోజ్ నేను ఐ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అంటే dQ/dt, చేంజ్ ఇన్ ఛార్జ్ బై చేంజ్ ఇన్ టైం. దాన్నే మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్. క్యూ అన్నా క్యాపిటల్ క్యూ అన్నా, స్మాల్ క్యూ అన్నా క్యాపిటల్ క్యూ అన్నా ఛార్జ్. సో నేను అడిగింది ఏంటిది? ఛార్జ్. మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది? ఇది టీ కాబట్టి డి చేంజ్ ఇన్ టైం తీసేసిన, ఇది క్యూ. అంటే ఇప్పుడు ఛార్జ్ నేను ఏ విధంగా రాయొచ్చు? క్యూ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం. అంటే కరెంట్ అంటే ఏంటిది? యాంపియర్. టీ అంటే ఏంటిది? సెకండ్. అంటే యాంపియర్ సెకండ్ అని కూడా ఇవ్వచ్చు. కానీ ఇది ఏంటిది? ఎస్ఐ యూనిట్ అడిగాడు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మీరు సెకండ్ క్వశ్చన్ని ఫోకస్ చేయండి. 10 చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 10 ఓం రెసిస్టర్స్ అని ఇచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చూడండి, మనకు తెలియని సబ్జెక్టు నుండి మనకు టఫ్ ఉన్న క్వశ్చన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్నారు. ఇక్కడ మనకు తెలిసిన సబ్జెక్టే ఈజీ క్వశ్చనే, బట్ అందులో ఉన్న మీనింగ్ అర్థం కానప్పుడే బ్యూటిఫుల్ క్వశ్చన్ అని నేను చెప్పగలుగుతా. చూడండి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతారు. 10 ఓం రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అంటే 10 ఓం రెసిస్టెన్స్ విలువ గల రెసిస్టర్లు ఉన్నాయంట, అవి 10 అంట. అలాంటి రెసిస్టర్లు ఏ విధంగా కనెక్ట్ చేసారు, ఏ మేనర్లో కనెక్ట్ చేసారు? ప్యారలల్లో. అయితే రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత? చూడండి, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు సపోజ్ 2 సమానమైన విలువలు గల రెసిస్టర్లు ప్యారలల్లో కనెక్ట్ చేస్తే దాని విలువ ఇండివిజువల్ రెసిస్టెన్స్ బై 2. 3 రెసిస్టర్లు కనెక్ట్ చేస్తే ఒక రెసిస్టర్ విలువ బై 3. 4 రెసిస్టర్లు కనెక్ట్ చేస్తే సమానమైన విలువలనే మాట్లాడేది ఇక్కడ, ఆ రెసిస్టెన్స్ విలువ బై 4. అట్లా ఎన్ని రెసిస్టర్లు కనెక్ట్ చేస్తే R/N. మరి 10 రెసిస్టర్స్ అన్నాడు కాబట్టి మనం R ఈక్వల్ టు ఒక విలువ ఎంత? 10. ఎన్ని రెసిస్టర్లు?
10 కానీ సో ఇక్కడ ఏం రావాలి ఆన్సర్ 1 ఓం. మీకోసం వీళ్ళు కొందరు ఏం చేస్తారంటే సిరీస్ కావచ్చు అనుకోండి 10 × 10 10 + 10 + 10 10 టైమ్స్ అంటే 100 ఉంటుంది. 100 కాదండి, 10 కాదండి. ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో కేర్ఫుల్గా చేయండి. సో ఆగమేఘాల మీద మీరు చదివితే మాత్రం క్వశ్చన్ని మీరు పర్ఫెక్ట్గా చేయలేరు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. యాజ్ పర్ ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా అన్నాడండి. ఓమ్స్ లా లేని పేపర్ ఉండదు నాకు తెలిసి. ఓమ్స్ లా లేని పేపర్ ఉండదు. అది ఎలక్ట్రిషియన్ అయినా, ఎలక్ట్రానిక్ మెకానిక్ అయినా, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయినా గుర్తుపెట్టుకోండి. ద కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు చూడండి, ఇన్వర్స్లీ అంటే విలోమానుపాతం, డైరెక్ట్లీ అంటే అనులోమానుపాతం. సో ఓమ్స్ లా నియమం ప్రకారం కరెంట్ అనేది దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకు తెలుసు. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. I is directly proportional to V అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. సో ఇక్కడ మనం ఏం చేసినాం, V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి V = IR. R అంటే ఏంది? రెసిస్టెన్స్. ఇది వ్యతిరేకిస్తుంది. సో ఇప్పుడు నన్ను అడిగింది ఏంటి, కరెంట్ అనేది దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? I = V/R. సమీకరణం తీసుకున్నా, ఈ ఈక్వేషన్ నేను సాల్వ్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది? I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో రెసిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ రెసిస్టెన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కేర్ఫుల్గా గమనించండి. చూడండి, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే, మనం అన్నీ డిస్కస్ చేసినాయి కోర్సులో, ఇవన్నీ డిస్కస్ చేసినాయి. క్వశ్చన్ అటు ఇటు తిప్పి అడుగుతున్నాడు. బట్ మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీకు ఇంకా ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది మీరు రియలైజ్ కావాలి. ఓకే, ఏ 12 ohm రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 60 voltage DC సోర్స్. అక్రాస్ అంటే ఏంటిది? దాని వద్ద అన్నట్టు. నేను ఇప్పటి నుండి క్వశ్చన్ చదివేటప్పుడు కూడా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్పిరెంట్స్కి ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు ఊరికే ఇంగ్లీష్ మీడియం అని భయపడకండి. మీరు ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుని ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, హిందీ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్లో మాట్లాడడం కాదండి, క్వశ్చన్ అర్థం చేసుకునే నాలెడ్జ్ పెంచుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఏ 12 ohm రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 60 voltage DC సోర్స్. వాడు ఏమంటున్నా అంటే 60 voltage DC సోర్స్ వద్ద, అంటే 60 voltage DC సోర్స్ వద్ద ఒక 12 ohm రెసిస్టెన్స్ కనెక్ట్ చేసిందంట. అయితే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్ ఇది డాష్. అయితే దాని ద్వారా ఆ రెసిస్టర్ ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం ప్రవాహిస్తుంది అనేదే క్వశ్చన్. ఇప్పుడు ఇది చూడండి బ్రదర్, నేను దీని వద్ద నువ్వు ఎక్కడన్నా తీసుకో, అంటే డీసీ అన్నాడు కాబట్టి మనకు డీసీతోని ఏసీతోని డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ రెసిస్టర్ కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇక్కడ ఏమన్నావు నువ్వు 60 voltage డీసీ దేని వద్ద అప్లై చేసినావు? 12 ohm రెసిస్టర్ ద్వారా అప్లై చేసినప్పుడు దీని ద్వారా ఎంత విద్యుత్ ప్రవాహం ప్రవాహిస్తుంది అనేది ప్రశ్న. అంటే I = ఎంత? I = ఇప్పుడు నువ్వు గమనించు, ఇప్పుడే మనం చూసినాం I = V/R. వావ్, చూడండి క్వశ్చన్స్ బై 1 get 1 అండి. ఈ క్వశ్చన్స్ బై 1 get 1 అనే వచ్చు. మీకు సబ్జెక్టు పట్ల రియల్గా నాలెడ్జ్ ఉంటే మాత్రం, మంచి పట్టు దొరికితే మాత్రం డెఫినెట్గా సబ్జెక్ట్ని క్రాక్ చేయొచ్చు. సో I = V/R. ఇక్కడ వోల్టేజ్ ఏంటిది? 60 ఇచ్చాడు. రెసిస్టెన్స్ విలువ ఏంటి? 12. 12 5 60, 12 5 60. అంటే ఏంటిది? కరెంట్ విలువ ఎంత వచ్చింది? 5 ఆంపియర్ వచ్చింది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది బి అండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 5th క్వశ్చన్ చూడండి. లుక్ ఎట్ ద 5th క్వశ్చన్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఈస్, చూడండి ఇలాంటి క్వశ్చన్ మనం జనరల్గా చేయవచ్చు, కానీ ఆస్పిరెంట్స్కి డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ ఉందనుకోండి, అలాంటి క్వశ్చన్ వస్తే నువ్వు ఈజీగా చేస్తావు. క్యాలిక్యులేషన్ క్వశ్చన్ వచ్చిందనుకో, న్యూమరికల్ వచ్చిందనుకో, దాని మీద క్యాలిక్యులేషన్ చేస్తావు, చేయగలుగుతావు, దాని గురించి ఐడియా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా థియరిటికల్ క్వశ్చన్ వచ్చిందనుకో, నువ్వు డైలమా. సో అదే క్వశ్చన్ నువ్వు ముందే ప్రాక్టీస్ చేసి ఉంటే నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తావు కదా. సో అలాంటి క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఈస్ డాష్. యాక్చువల్గా రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ అనేది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1 ohm. రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ అనేది, రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఈస్ లెస్ దాన్ 1 ohm. అంటే 1 ohm కంటే తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 0 ohm. అంటే లైక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎంత ఉంటుంది అని అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ohm. గుర్తుపెట్టుకోండి దీని విలువ 0.5 ohm. కానీ నీకు ఎక్కడ యూ కెనాట్ ఫైండ్ 0.5 ohm ఇన్ గివెన్ ఆప్షన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెగా అంటే చాలా అండి, నేను ఒకరోజు వీటి గురించి చెప్తా, ఒకరోజు డెఫినెట్గా
క్యాపిటల్ ఎమ్ అంటే ఏంటి, స్మాల్ ఎమ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా చేస్తా, 2 వీడియోలు చేస్తా. ఆల్రెడీ ఆస్పిరెంట్స్ కూడా అడుగుతున్నారు. ఎప్పుడైనా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఆస్పిరెంట్స్ యొక్క కమెంట్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అప్డేట్ చేస్తూ ఉంటుంది డెఫినెట్లీ. ద రిలేషన్ బిట్వీన్, సో ఆప్షన్ డి 5th క్వశ్చన్కి. 6th క్వశ్చన్ చూడండి, ద రిలేషన్ బిట్వీన్ కెపాసిటెన్స్, సి మెన్షన్ చేసిండు, కెపాసిటెన్స్ సి అంట. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న రెండు సేమే, మనం చాలాసార్లు క్లాస్లో చెప్పాము. అదేవిధంగా చార్జ్ అంటే క్యూ అండి. అండ్ రిలేషన్ బిట్వీన్ కెపాసిటెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ చార్జ్ ఈజ్ గివెన్ బై, మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. సి ఈక్వల్ టు క్యూ బై వి. నేను ఎన్ఆర్ఎస్సిలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిషియన్ ఇలాంటి క్వశ్చన్ డిస్కస్ చేసిన, డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ రిలేషన్ అడగవచ్చు, దీన్ని అడ్డగుణకారం చేస్తే క్యూ ఈక్వల్ టు సివి కూడా కరెక్టే. ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే వి ఈక్వల్ టు క్యూ బై సి కరెక్టే. ఈ మూడిట్లలో ఏది ఇచ్చినా సరైన సమాధానమే. సో మూడిట్లలో ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం మరి. ఆప్షన్ సి ఈక్వల్ టు క్యూ బై వి కరెక్టే ఉంది. సి ఈక్వల్ టు వి బై క్యూ ఉందా? లేదు. చూడండి, సి ఈక్వల్ టు క్యూ బై వి ఉంది కానీ సి ఈక్వల్ టు వి బై క్యూ కరెక్టా? కాదు. సి ఈక్వల్ టు క్యూవి రాంగ్. సి ఈక్వల్ టు క్యూవి రాంగ్ అండి. క్యూ ఈక్వల్ టు సివి కరెక్ట్. సి ఈక్వల్ టు క్యూ బై టూ వి రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి. C1 అండ్ C2 ఆర్ ద కెపాసిటర్స్. 2 కెపాసిటర్లు ఉన్నాయంట, వాటి యొక్క విలువలు ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ C1 C2 అని ఇచ్చాడు. అయితే కనెక్టెడ్ ఇన్ సిరీస్. చూడండి, C1 అండ్ C2 ఆర్ ద కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేయబడింది. దెన్ టోటల్ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. చూడండి, బేసిక్ క్వశ్చన్ అండి, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నా. 2 కెపాసిటర్లు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దాని నెట్ విలువ ఎంత అనేదే ప్రశ్న. ఇక్కడ సి ఈక్వలెంట్ ఎంత, ఇదేంటిది C1 C2 అంటే 2 కెపాసిటర్లు సిరీస్లో కనెక్ట్ చేయబడినప్పుడు దాని విలువ అనేది మనం ఏం చేయాలి, కెపాసిటెన్స్ వచ్చినప్పుడు మన మైండ్లో బ్రేక్ పడాలి. ఐదర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టర్లు ఇండక్టర్లకు ఆపోజిట్, ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా రెసిస్టర్స్కి ఇండక్టర్స్కి ఆపోజిట్. సో C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2 అనేది సి ఈక్వలెంట్. ఏంటిది? సి ఈక్వలెంట్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద ఆప్షన్. అంటే ఆప్షన్ బి ఈజ్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ లెంత్ ఆఫ్ వైర్ హ్యాస్. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అని నేను చెప్పగలను, కాకపోతే క్వశ్చన్ ప్రాక్టీస్ ఉంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఏ వైర్ హ్యాస్ ఏ లెంత్ ఆఫ్ వైర్ హ్యాస్ రెసిస్టెన్స్ 6 ohm. ఒక పర్టికులర్ లెంత్ ఉన్న వైర్ యొక్క రెసిస్టెన్స్ విలువ 6 ohm అంట. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అనదర్ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ అంట, మెటీరియల్ ఎలాంటి చేంజెస్ లేవు. 8 times లాంగర్ అంటే ఇంకో మెటీరియల్ ఉందంట, ఆ మెటీరియల్లో దాని యొక్క లెంత్ కంపేర్ చేస్తే 8 times ఎక్కువ ఉందంట. అండ్ ట్వైస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. అండ్ అదేవిధంగా వైశాల్యం, క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది 2 times ఎక్కువ ఉందంట. అయితే ఈ వైశాల్యానికి ఈ క్రాస్ లెంత్కి రిలేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటుండు, రెసిస్టర్కి వైశాల్యానికి క్రాస్ సెక్షనల్ ఏరియాకి అదేవిధంగా లెంత్కి సంబంధం ఉన్న ఫార్ములా ఉంది. ఆర్ ఈక్వల్ టు ρl బై ఏ. మీరు గమనించండి, అంటే నేను ఇట్లా తీసుకోవచ్చా, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. మంచిగా చూడండి, ఇక్కడ లెంత్ గురించి క్రాస్ సెక్షనల్ ఏరియా గురించి మాట్లాడుతుండు. అయితే దీని విలువ ఎంత ఇచ్చాడు, 6 ohm ఇచ్చాడు. ఇప్పుడు నేను R1 ఏమంటానంటే రో అనేది కాన్స్టెంట్ కాబట్టి L1 బై A1 అని తీసుకుంటా. చూడండి, ఇక్కడ L1 విలువ ఎంత అన్నాడు అంటే 8 times లాంగర్ అన్నాడు. అంటే నేను ఇంకో మెటీరియల్ తీసుకున్నాడు, అనదర్ వైర్ అన్నాడు, దాన్ని నేను 1తో చూపిస్తున్నా. R1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L1, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L1. అది 8 times లాంగర్ అన్నాడు కాబట్టి ముందు ఇచ్చిన రెసిస్టర్తో కంపేర్ చేస్తే L1 ఈక్వల్ టు 8 times ఆఫ్ L. అంతే కదా, దీని విలువ అనేది 8 ఇంతలు పెద్ద ఉందంట. అదేవిధంగా ట్వైస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా A1 ఈక్వల్ టు 2 times ఆఫ్ A. అయితే 2 4s అంటే ఇక్కడ ఏమొచ్చింది 4 ఇంటూ L బై ఏ. మనం ఏమన్నాం, ఇక్కడ L బై ఏకి 6 ohm అని ఇచ్చాము. అంటే పొడవు అనేది 8 ఇంతలు, ఏరియా అనేది 2 ఇంతలు చేసినప్పుడు నెట్ విలువ రెసిస్టెన్స్ ఎంత పెరిగింది, 4 ఇంతలు పెరిగింది. అంటే L బై ఏ విలువ ఎంత ఇచ్చాడు, 6. అంటే 4 into 6 ఎంత, 24 ohm. అంటే రిజల్టెంట్ వాల్యూ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, లుక్ ఎట్ ద 9th క్వశ్చన్. ఏ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 2 అన్ఈక్వల్ రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్. ఒక సర్క్యూట్ ఉందంట, ఆ సర్క్యూట్లో 2 అన్ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయంట. సపోజ్ నువ్వు R1 అనుకో,
R2 అనుకో. చూడండి, దెన్ ద టోటల్ రెసిస్టెన్స్ ఇస్ డాష్. వాడు ఏం అడుగుతున్నాడు, నెట్ విలువ ఎంత అని అన్నాడు. సార్ నాకు ఐడియా లేదు, ఇప్పుడు నేను ఎట్లా వేయాలని డౌట్. సపోజ్ 2 రెసిస్టర్లు తీసుకుంటా. ఎగ్జాంపుల్ 3 రెసిస్టర్ ఇన్ ప్యారలల్ విత్ 6 అంటే 3 × 6/3 + 6 9 3 ముళ్ళ 3 రెంట్ల అంటే నీకు ఎంత వచ్చింది 2 Ω. అట్లనే 5 అండ్ 20 Ω రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నాయి. 5 కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏ విధంగా సాటిస్ఫై చేస్తాయి. 5 × 20/5 + 25 అంటే 25. 5 5 5 5 25 5 4 నీకేమొచ్చింది 4 Ω వచ్చింది. అట్లనే ఇంకొక విలువ తీసుకుందాం 9, 18 ఇన్ ప్యారలల్. సో చేస్తే 9 × 18/9 + 18 ఎంత 27. 9 ముళ్ళ 27 9 3 27 3 6 18 3 6 18 6 Ω. ఇది 6 Ω. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఆప్షన్స్ని కూడా గమనించండి. సైమల్టేనియస్గా ఈక్వల్ టు స్మాలర్ రెసిస్టర్ మీరు ఏదన్నా తీసుకుంటే 3 Ω ఇందులో స్మాలర్ రెసిస్టర్, ఇందులో 5 Ω స్మాలర్ రెసిస్టర్, ఇందులో 9 Ω రెసిస్టర్, ఇందులో 6 Ω లార్జర్, ఇందులో 20 Ω లార్జర్, ఇందులో 18 Ω. వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఈక్వల్ టు స్మాలర్ రెసిస్టెన్సా, మొత్తం రెసిస్టెన్స్ కాదు. ఎస్ ఆర్ నో? మరి ఇది ఇందులో కూడా చూడండి ఈక్వల్ టు స్మాలర్ రెసిస్టెన్సా కాదు, ఇందులో చూడండి ఈక్వల్ టు స్మాలర్ రెసిస్టెన్సా కాదు. మంచిగా గమనించండి. ఈక్వల్ టు లార్జర్ రెసిస్టెన్స్ మరి 2 Ω అనేది లార్జర్కి సమానమైందా లేదు. 4 Ω అనేది 20 Ω సమానమైందా లేదు. 6 Ω అనేది 18కి సమానమైందా లేదు. మరి లార్జర్ దాన్ లార్జర్ రెసిస్టెన్సా, వచ్చిన విలువ అనేది మొత్తం లార్జర్ దాన్ లార్జర్ రెసిస్టెన్సా అంటే పెద్దదానికంటే ఎక్కువ ఉందా. 2 Ω పెద్దదానికంటే ఎక్కువ ఉందా లేదు. 4 Ω పెద్దదానికంటే ఎక్కువ ఉందా లేదు. 6 Ω పెద్దదానికంటే ఎక్కువ ఉందా లేదు. ఇక్కడ 18. మరి స్మాలర్ దాన్ స్మాలర్ రెసిస్టెన్స్ చెక్ చేద్దాం. వచ్చిన విలువ స్మాలర్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉందా. 3 కంటే 2 అనేది తక్కువ ఉంది. 4 అనేది 5 కంటే తక్కువ ఉంది. 6 అనేది 9 కంటే తక్కువ ఉంది. సో డెఫినెట్గా మనం ఆప్షన్ డి అనేది టిక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీ నాలెడ్జ్ని ఇన్స్టాంటేనియస్గా చెక్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. మీరు బైహార్డ్ చేసి వస్తున్నారా, ఒక పర్టికులర్ నాలెడ్జ్తో వస్తున్నారా, మీరు అనాలిసిస్ చేయగలుగుతున్నారా లేదా అనే క్వశ్చన్స్ ఇక్కడ మనకు అపియర్ అవుతాయి. నౌ లుక్ ఎట్ ద 10th క్వశ్చన్. The resistance between point A and point B in the following circuit is dash. ఒక సర్క్యూట్ ఇచ్చాడండి, ఒక సర్క్యూట్ ఇచ్చాడు. మీరు సర్క్యూట్ని చూడొచ్చు, క్లియర్గా చూడండి. బోర్డు పైన 2 పాయింట్స్ ఉన్నాయంట, 2 బిందువులు ఉన్నాయంట, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. ఆ రెండింటి మధ్యలో రెసిస్టెన్స్ విలువ ఎంత అన్నాడు. వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇది రెగ్యులర్గా అపియర్ అవుతున్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చాడు. సర్క్యూట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏ ఎక్కడుంది, పాయింట్ బి ఎక్కడుంది. పాయింట్ ఏ ఇక్కడ, పాయింట్ బి ఇక్కడ. మరి ఈ బిట్వీన్ పాయింట్స్ మెన్షన్ చేసిన పాయింట్స్ మధ్యలో నువ్వు టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే విద్యుత్ ప్రవాహం ఏ నుండి బికి వెళ్ళే క్రమంలో లేదా బి నుండి ఏకి వెళ్ళే క్రమంలో ఎంత రెసిస్టెన్స్ వ్యతిరేకిస్తుంది అనేది క్వశ్చన్. అంటే ఎంత రెసిస్టెన్స్ ఉంది. నువ్వు ఏ నుండి వెళ్ళు, బి నుండి వెళ్ళు, నో ప్రాబ్లం. ఇవి 2 ప్యారలల్లో ఉన్నాయి. ఎందుకు కరెంట్ డివిజన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కరెంట్ యాడ్ అవుతుంది. అంటే ఈ బిందువు నుండి ఈ బిందువుకి 2 రెసిస్టర్లు ఏమున్నాయి ప్యారలల్. అట్లనే మళ్ళీ ఇక్కడ వచ్చిన కరెంటు మళ్ళీ 2 భాగాలుగా విడిపోతుంది. విడిపోయిన కరెంటు మళ్ళీ ఇక్కడ కలుస్తుంది కాబట్టి మళ్ళీ ఇవి 2 ప్యారలల్లో ఉన్నాయి. చూడండి 2 సమానమైన విలువలు ప్యారలల్లో కనెక్ట్ చేసిందంటే ఆ విలువ బై 2 అనొచ్చా. అంటే ఆ విలువ బై 2 అంటే ఎంత వస్తుంది 4 Ω. ఎస్ ఆర్ నో 4 Ω. అట్లనే ఇక్కడ 2 సమానమైన విలువలు ప్యారలల్లో కనెక్ట్ చేశాడంటే ఆ విలువ బై 2 అనొచ్చా. అంటే నీకేమొస్తుంది 22/11 ఎంత అంటే 22/2 ఎంత 11 Ω. ఇలా బైహార్డ్ చేయడానికి ఏం లేదండి. మనం ఒక క్వశ్చన్ తీసుకొని దాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమి ఇచ్చాడు, ఏం కావాలి, దట్స్ ఇట్. అనవసరమైన ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు పాయింట్ ఏ, ఇగో నేను రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ ఇస్తున్నా. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా మీకు కన్వీనియంట్ ఉంటాయి. మీరు ఒకటి గమనించండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీ అండి. మనం చేసి అంటే ప్రాక్టీస్తో వస్తుంది. క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఈజీ సార్ అంటారు కొందరు. ఇప్పుడు చూడండి పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్ళే క్రమంలో అన్ని రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్ చేస్తాం. అంటే చూడు 4 + 16 ఎంత 20, 9 + 11 ఎంత 20, 20 + 20 ఎంత 40. డైరెక్ట్ చెప్పవచ్చు. అంతేగాని 4 + 16 + 9 + 11 ఇవన్నీ చేయకండి. మనం క్వశ్చన్ చూడగానే మనం ఎట్లా వేయాలి ఏంటిది అని మన మైండ్లో ఒక జర్నీ స్టార్ట్ అవ్వాలి. సో దానికి సూటబుల్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. ద సర్క్యూట్ ఎలిమెంట్ విచ్ రెసిస్ట్
చేంజ్ ఇన్ కరెంట్ త్రూ ఇట్ బై ద యాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మంచిగా గమనించండి, ఇది ఎన్ఆర్ఎస్సిలో మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసిన క్వశ్చన్. ఐదర్ ఎలక్ట్రీషియన్ వాళ్ళక లేదంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళక వచ్చిన క్వశ్చన్ ఇది డిస్కస్ చేసిన సేమ్ క్వశ్చన్. ఎందుకంటే సేమ్ డే ఈ 3 ట్రేడ్స్కి ఎగ్జామ్ పరీక్ష నిర్వహించారు కాబట్టి మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. అంటే సేమ్ క్వశ్చన్ అపేర్ అయిందని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒక ఎలిమెంట్ అంట, అది రెసిస్టరా, ఇండక్టరా, కెపాసిటరా తెలియదు. రెసిస్టర్ అపోజ్ చేస్తుంది, ఓకే, విద్యుత్ ప్రవాహాన్ని అపోజ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్. ఇండక్టర్ కూడా విద్యుత్ ప్రవాహం. చూడండి, చేంజ్ ఇన్ కరెంట్ త్రూ ఇట్ బై ద యాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక రెండు చెప్పొచ్చండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, చేంజ్ ఇన్ కరెంట్. ఈ రెండు మనకు క్లియర్గా చెప్పేస్తాయి. ఇండక్టర్ డస్ నాట్ అలోస్ ద సడన్ చేంజ్ ఇన్ కరెంట్. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇండక్టర్ అనేది కరెంట్ చేంజెస్ని వ్యతిరేకిస్తుంది, రెసిస్ట్ చేంజ్ ఇన్ కరెంట్. కానీ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. ఏంటిది? ఇన్ ద యాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇండక్టర్. మరి కెపాసిటర్ ఏం చేస్తుంది? ఇట్ డస్ నాట్ అలో ద సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ చేంజ్ని వ్యతిరేకిస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, రెసిస్టర్ అట్లా కాదు. ఓన్లీ రెసిస్టర్ ఏం చేస్తుంది? అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ ఇండక్టర్ ఏం చేస్తుంది? ఇండక్టర్ అనేది కరెంట్ చేంజ్ ఇన్ కరెంట్ని వ్యతిరేకిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కెపాసిటర్ అనేది వోల్టేజ్ చేంజ్ని వ్యతిరేకిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదేంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, నేను ఇస్తున్నా ఇక్కడ. ఇట్ అపోజెస్ ద కరెంట్, అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ కరెంట్. గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఇన్ కరెంట్. మీరు కరెంట్ అని రాసుకోండి, నోట్స్ ఫ్రేమ్ చేసుకునేవాళ్ళు. ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ వోల్టేజ్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటిది? ఇన్ ద యాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని రండి, ఇన్ ద యాక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో దీనికి సూటబుల్ ఆప్షన్ ఏంటిది? కరెంట్ చేంజ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లుక్ ఎట్ ద క్వశ్చన్, 12th question. Look at 12th question. The capacitance between point A and point B. ఏమన్నాడు? బిందువు ఏ బిందువు బికి అంటే బిట్వీన్ 2 points వాట్ ఈస్ ద రిజల్టెంట్ కెపాసిటెన్స్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ ఇచ్చాడంట, ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. సో వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ ఇంపార్టెంట్. ట్రై టు అండర్స్టాండ్. హియర్ ఆల్రెడీ నేను చెప్పాను, బిట్వీన్ 2 points అంటే ఐదర్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఏ టు బి ఆర్ బి టు ఏ, ఏదన్నా తీసుకోవచ్చు. మీరు ఏ నుంచి బీకి వచ్చినా, బి నుంచి ఏకి వచ్చినా నో ప్రాబ్లం. సో కెపాసిటర్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి కెపాసిటర్. ఎందుకంటే మనం మిస్టేక్ చేయాలి కదా, మన ఎగ్జామినర్ కావాలనే పేపర్ మనం రెసిస్టర్స్ చేసినట్టు, ఇండక్టర్ చేసినట్టు, కెపాసిటర్ చేసినా కూడా నీకు ఆన్సర్ రెడీగా ఉంటుంది. మనం మిస్టేక్ చేయాలనే ఎగ్జామినర్ డిసైడ్ చేస్తాడు మనం ఏ విధంగా పేపర్ వేయాలి అని. సో అందుకోసం కెపాసిటర్స్ వచ్చినప్పుడు మన మైండ్కి బ్రేక్ పడాలి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో కెపాసిటర్స్ ఇక్కడ 2 కెపాసిటర్స్ ప్యారల్లో కనెక్ట్ చేయబడింది. ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు దీని విలువ ఎంత? 25 యాడ్ చేయాలి, 50 మైక్రో. మరి ఇది 50 మైక్రో, ఇది 50 మైక్రో. ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయబడింది? సిరీస్లో. మంచిగా వినండి, బిగినర్స్కి నేను మళ్ళీ చెప్తా. ఆల్రెడీ ఎర్లియర్గా దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, తెలుసు అన్న వాళ్ళు జస్ట్ వినండి ఎట్లా డైరెక్ట్ చేయాలి. ప్రతిసారి క్వశ్చన్ని సర్క్యూట్ వేసుకొని ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకొని సొల్యూషన్ చేయకండి. ట్రై టు అవాయిడ్ మైనర్ క్యాలిక్యులేషన్స్. సో 25 ప్యారలలో ఉంది కాబట్టి మనం కూడాలి. 25 + 25 ఎంత? 50. ఈ 50 కెపాసిటెన్స్ సిరీస్లో ఉంది కాబట్టి 2 కెపాసిటర్ సిరీస్లో ఉన్నప్పుడు నువ్వు ప్యారలల్ లెక్కలు వేయాలి. రెసిస్టర్లు, ఇండక్టర్లు వేస్తావు కదా. కాబట్టి 50 సిరీస్లో ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ఏమంటావు? 50 × 50/50 + 50 వేస్తే నీకు ఎంత వస్తుంది? ఈ విలువ మొత్తం 25. ఇప్పుడు ఈ విలువ మొత్తం 25 దీంతో ప్యారలలో ఉంది. మరి ఈ విలువ మొత్తం 25 దీంతో ప్యారలలో ఉంది అంటే ప్యారలల్ ఉంటే ఏం చేస్తావు? నువ్వు కూడుతావు. అగైన్ 25 + 25 ఎంత? 50. మరి మొత్తం వచ్చిన విలువ 50 అనేది 50 మైక్రోఫారడ్తో సిరీస్లో ఉంది కదా. 50 సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు? 50 × 50/50 + 50 ఏమొస్తుంది? 25. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ చేయొచ్చు, మంచిగా ఫాలో అవ్వండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ విలువ ఎంత వచ్చిందండి? ఈ విలువ ఎంత వచ్చింది? 50 మైక్రోఫారడ్. సో ఈ విలువ నేను తీసుకుంటున్నా 50. ఈ విలువ కూడా నేను తీసుకుంటున్నా. నేను కంప్లీట్గా ఇస్తాను, ఫస్ట్ చూడండి. సో బిగినర్స్ కోసం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. మీకు ఇంకా డౌట్ ఉంటే కూడా చూడొచ్చు. ఇదెంత? 25 మైక్రోఫారడ్.
ఇదెంత 50 మైక్రోఫారెడ్. సో ఇప్పుడు ఈ విలువ ఎంత వచ్చింది నీకు? ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి కదా, రెండు కెపాసిటర్ సిరీస్లో ఉన్నప్పుడు C1 × C2/C1 + C2 అట్లా వేస్తే 50. రెండు సమానమైన విలువలు కాబట్టి దీని విలువ ఎంత వస్తుంది? 25 మైక్రోఫారెడ్. సో 25 ఇప్పుడు ఈ విలువ 25 వచ్చింది, ఈ విలువ ఆల్రెడీ 25 ఉంది. సో ఇప్పుడు నువ్వు గమనించు 25 ఇది 50. గమనించు ఈ విలువ ఎంత అవుతుంది బై? రెండు సిరీస్లో ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి దీని విలువ మనం కూడుతాం. రెండు రెసిస్టర్లు ప్యారలల్ ఉన్నప్పుడు దీని విలువ అయితే C1 + C2 అంటే 50 మైక్రోఫారెడ్. ఇప్పుడు మీరు ఈక్వలెంట్ సర్క్యూట్ చూడండి, ఫైనల్గా చూడండి, ఇది 50 మైక్రో ఉంది, ఇది 50 మైక్రో ఉంది. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. మరి సిరీస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ అదే ప్రొసీజర్ వాడతాం. అంటే 50 × 50/50 + 50. సో చేస్తే నీకు 25 అండ్ మైక్రోలో ఉంది కాబట్టి మైక్రో. సార్ మీరు ప్రతిసారి మైక్రో కౌంట్ చేయట్లేదు అంటే అన్ని విలువలు మైక్రోలలో ఉన్నాయి కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా నీకు ఆన్సర్ వచ్చినప్పుడు మైక్రో యాడ్ చేసుకుంటే ఎనఫ్. సో వాట్ ఈజ్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. చూడండి 13 క్వశ్చన్. ROHS స్టాండ్స్ ఫర్. ఇది మనకు ఎలక్ట్రీషియన్ వాళ్ళక ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళక రిపీట్ అయింది క్వశ్చన్. అందుకోసం నేను చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్న ఆస్పిరెంట్స్కి కామన్ సిలబస్ వినండి. కామన్ సిలబస్ అంటే NRSCదో లేకుంటే PGCLదో అంటే ఎలక్ట్రానిక్ DC సర్క్యూట్స్ AC సర్క్యూట్స్ ఇవి కామనే కదా. అక్కడ ఎలక్ట్రీషియన్ చెప్పినా ఎలక్ట్రానిక్ మెకానిక్ చెప్పినా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ చెప్పినా మీరు వినండి కామన్ సబ్జెక్ట్. అందుకోసం నేను ప్రతిసారి పర్టికులర్గా చెప్తున్నా కామన్ సబ్జెక్టు వినండి, కామన్ సబ్జెక్టు వినండి. ఎందుకంటే ఇలాంటివి మిస్ అవుతారు. ROHS స్టాండ్స్ ఫర్ డాష్. ఆప్షన్ బి అండి, రిస్ట్రిక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్. రిస్ట్రిక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి DC సర్క్యూట్స్ నుండి 13 క్వశ్చన్స్ అడిగాడు. 13 క్వశ్చన్స్ ఆల్రెడీ అనాలిసిస్ ఇచ్చాము, మీరు చూడండి. సో ఈ 13 క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా ఏ విధంగా సాల్వ్ చేస్తే మీకు అక్యురేట్ ఆన్సర్ వస్తుంది అనేది మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మనం క్రిస్టల్ క్లియర్గా ఎవ్రీడే ఏదో ఒక వీడియో చేస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు ఎంత అద్భుతంగా వాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఆస్పిరెంట్స్కి ఇంకొక నా సైడ్ నుండి అడ్వైస్, రాబోయే నోటిఫికేషన్స్లో రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏముంటాయి అనేది కూడా మనం వీడియో చేసాం. అప్కమింగ్ నోటిఫికేషన్స్ అది ఏదైనా కావచ్చు, అంటే RRB కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మీరు ఏం చేసినా ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మీరు చూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది అద్భుతంగా ఉండాలి. అంటే మీకు ఇచ్చే సోర్స్ అనేది చాలా బాగుండాలండి. మీకు చూడండి మళ్ళీ ఈ టైం రాదు. మీకు సోర్స్ ప్రాపర్గా లేదనుకోండి మీ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో మళ్ళీ నోటిఫికేషన్ రాదు కదా. ఇది సపోజ్ ఎగ్జాంపుల్ JLMఏ తీసుకోండి. మీరు JLMకి ప్రిపేర్ అవుతుర్రు. JLMకి ప్రిపేర్ అవుతున్న క్రమంలో అన్ఫార్చునేట్లీ మీరు బిగినర్ అనుకుందాం, మీకు తెలియకుండా ఒక దగ్గర మీరు స్ట్రక్ అయిపోయారు. 1.5 మంత్ మీరు ఇన్వెస్ట్ చేశారు. తీరా చూస్తే మీకు అది యూస్ఫుల్ కాలేదు. సో యూస్ఫుల్ కాలేదు, మళ్ళీ JLM వస్తుందా? రాదు. సో మీరు తీసుకునే అంటే మీరు చూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టిట్యూషన్ అనేది చాలా బాగుండాలి. సో మీకు ఎక్కడ సబ్జెక్ట్ అనేది యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది, ఆ మీ యూస్ఫుల్ కంటెంట్ అనేది మీరు ఎక్కడ వస్తుంది అనేది మీరు నోటీస్ చేసుకొని మీరు ఆ ఇన్స్టిట్యూషన్ని చూజ్ చేసుకోండి. మేము ఎప్పుడు కూడా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్, మా ఉపస్థాపనలో కోచింగ్ తీసుకోండి అని మేము చెప్పాం. మేము కంటెంట్ ఇస్తున్నాము. మీకు కంటెంట్ నచ్చినట్లయితే, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు ఏ క్వశ్చన్ అయినా చేసే విధంగా మేము కంటెంట్ ఇస్తామండి, అలా డౌట్ లేదు. బైలింగ్వల్లీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బైలింగ్వల్లీ 2 భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాబట్టి మన దగ్గరనే కోచింగ్ తీసుకోండి. మేమేమే అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తామని మేము చెప్పకూడదు కూడా. సో మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము సరిపడే నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. ఏదైనా ఆస్పిరెంట్ సార్ ఇక్కడ నుండి మాకు కవర్ అవుతుంది అంటే ఓకే, వి విల్ ప్రొసీడ్. మీ సెలెక్షన్ ఓరియంటెడ్లోనే మనం డిస్కస్ చేద్దాం. సో సబ్జెక్ట్ ఇంకా మంచి సబ్జెక్ట్, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఆస్పిరెంట్స్కి అల్టిమేట్గా మాకు కావాల్సింది సక్సెసే. మీకు సక్సెస్ వచ్చిందనంటే అంతకు మించి ఇంకేం ఉండదండి. ఓకే, దట్స్ ఇట్. అందుకోసం మీకు కోర్సు గురించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కోర్స్ ఉంది మన దగ్గర, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కోర్స్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కోర్స్ ఉంది, NRSC ఉంది. అదేవిధంగా రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా మేము పోర్టల్ అప్డేట్ చేస్తాం. సో నోటిఫికేషన్ డీటెయిల్గా వచ్చినాక అప్డేట్ చేస్తాం. సో RFCL కూడా ఉంది. RFCL వాళ్ళు కూడా వీడియోస్ చూడండి, కామన్ సిలబస్ చూడండి, మర్చిపోవద్దు. RFCL వాళ్ళు కూడా వీడియోస్ చూడండి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీ ప్రతి డౌట్కి రెస్పాండ్ అవుతారు.
అండ్ మీకు ఇంకేమన్నా మేము కాల్ చేసి చెప్పలే అనుకుంటే మీకు కమెంట్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.